సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం గాంధీ భవన్ లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఇబ్రహీంపట్నం అభ్యర్థి యాక్చువల్గా రామరెడ్డి గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. ఆయన టికెట్ రాలేదు అని అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడైతే ధర్నా చేస్తున్నారు. అసలు ఏంటి ధర్నా కారణం సార్? ఏంటి మీకు టికెట్ ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? ముందుగా అది చెప్పండి సార్. నేను క్రమశిక్షణ కార్యకర్తనమ్మా. వీడు ఎట్లా క్రమశిక్షణ కార్యకర్త కాబట్టి వీనికి టికెట్ ఇవ్వకుండా ఏమి ఇబ్బంది లేదు అని అవతల మా పిసిసి ప్రెసిడెంట్ గారు 3 సార్లు పార్టీని ఊడగొట్టి ఓటమి కారణమైన ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ 10 తారీఖు వరకు టైం ఉంది. ఆ టైం లోపు మరొకసారి ఆలోచన చేసి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి నాకు బీఫామ్ ఇవ్వాలని వేడుకుంటున్నాము. లేనిచో మేము రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాము. మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చెప్పారు? డిజిటల్ సభ్యత్వం చేయాలి, డిజిటల్ సభ్యత్వం ఖచ్చితంగా ఉండాలి, సభ్యత్వ రుసుము కట్టాలన్నాడు. నా కాన్స్టిట్యున్సీలో నేను డిజిటల్ సభ్యత్వం చేసిన రుసుము కట్టాను. ఆ తర్వాత అప్లికేషన్స్ వేసుకోమన్నారు. మరి అప్లికేషన్స్ ఎందుకు? ఈ డిజిటల్ సభ్యత్వాలు ఎందుకు? మరి ఈ సర్వేలు ఎందుకు? సర్వేలు చూసుకున్నా నేను మొదటి స్థానంలో ఉన్నాను. మరి సర్వేలు గిర్వేలు లేకుండా ఇప్పుడు పారాషూట్ వచ్చిన వ్యక్తులకు, ఉదాహరణకు మన మైనంపల్లి హనుమంతరావు నిన్న వచ్చిండు, ఇద్దరికి అయ్య కొడుకులకు ఫ్యామిలీలో ఒకరికే టికెట్ ఇస్తామన్నారు. అయ్య కొడుకులకు టికెట్ తీసుకొని పోయారు. మరి వాళ్ళకి ఏడా సభ్యత్వం ఉంది, ఏముంది? దాన్ని ఆలోచన చేయాలి. నిజంగా కష్టపడ్డ కార్యకర్తలను ఉంచుకోవాలి. కార్యకర్తల రక్తం దాపుతున్నాడు మా పిసిసి ప్రెసిడెంట్. ఇప్పటికైనా దీన్ని ఆలోచన చేయాలని వేడుకుంటున్నాం. అంటే వాళ్ళు గెలుపు గుర్రాలకి ఇస్తున్నాం సార్, ఒకసారి గెలుపు గుర్రాలకి ఇస్తున్నాము అంటున్నారు, పారాషూట్లకి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు ఏమంటారు దాని గురించి? 3 సార్లు మరి ఆ వ్యక్తికి ఇస్తే ఎందుకు గెలవలేడమ్మా? 2009లో రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం భారీ ఎత్తున ఉన్నప్పుడే ఆయన ఓడిపోయిండు. మరి 2014లో మహేశ్వరం టికెట్ ఇస్తే ఓడిపోయిండు. వాళ్ళ తమ్మిని ఇండిపెండెంట్ వేయించిండు. 2018లో అలవెన్స్ లో టీడీపీకి పోయింది. టీడీపీ పోతే అప్పుడు ఓడిపోయిండు. మరి ఇప్పుడు ఎట్లా గెలుస్తాడు? అంటే ఆయన ఏంటంటే నేను గెలవకుండా అవతడి వ్యక్తిని గెలిపియాలి. అసలు మల్రెడ్డి రంగారెడ్డికి ఎందుకు ఇచ్చి ఉంటారంటారు? అంటే మీకన్నా ఎక్కువ డబ్బు ఉందనా, లేకపోతే ప్రజాదరణ ఉందనా, ఏ కారణం అయి ఉంటుందని అనుకుంటున్నారు? ఓన్లీ డబ్బులతోనే టికెట్ ఇచ్చిరమ్మా. డబ్బులతోనే టికెట్ ఇచ్చిర్రు. ఆయనకు డబ్బులు ఉన్నాయి, మాకు డబ్బులు లేవు అనే విధానంతో ఆయన ఏం చేస్తాడు? డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నాడు కానీ ఎప్పుడు కానీ కార్యకర్తలను ఆదుకున్నది లేదు, కాన్స్టిట్యున్సీలో రూపాయి పెట్టింది లేదు. అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు సార్? అధిష్టానం నుంచి మీరు మళ్ళీ టికెట్ మీకు మార్చి ఇవ్వాలి అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా బుజ్జగింపులు ఓకే ఎమ్మెల్సీలో కానీ అలాంటి పదవులు ఏదైనా ఇచ్చినా ఓకే అనుకుంటున్నారా? ఇప్పుడు మాకు టికెట్ అనౌన్స్ చేసినాక ఏ అధిష్టానంలో ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు మమ్మల్ని కన్సల్ట్ చేసింది లేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ కావాలి. దాదాపుగా 35 ఏళ్ల నుంచి ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండా కార్యకర్తలు అంత ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఆ బాధ ఏందో మాకు తెలుసు. ఆయనకేముంది, ఇలా పోటీ చేస్తారు, రేపు ఓడిపోతే మళ్ళీ ఇంట్లో వండుకుంటాడు. ఆయనకేమి ఇబ్బంది కాదు. కానీ కష్టపడే కార్యకర్తలకు మాకు తెలుసు. అయినా కూడా 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే లేకున్నా కూడా కార్యకర్తలు అట్నే జెండాను పట్టుకొని కింద పడేయకుండా జెండాను పట్టుకొని ఉన్నారు. దీంట్లో మరొకసారి ఆలోచన చేయాలి, నాకు బీఫామ్ ఇవ్వాలని వేడుకుంటున్నాను. సార్ ఒక్క మాట చెప్పండి. అంటే మీరు రేవంత్ రెడ్డి దొంగ గజ దొంగ అని అంటున్నారు కదా, ఇది ఒక్క రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ అంటారా? పైన అధిష్టానందా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు నన్ను గమనించారు కాబట్టి నా సర్వే రిపోర్ట్ల నుంచి సిసి దాకా నా పేరు వెళ్ళిందమ్మా. లాస్ట్ మూమెంట్ లో ఇది రేవంత్ రెడ్డి గారు పైసలు తీసుకొని మార్చేసిన విషయము అది క్లుప్తంగా మాకు అర్థమైంది. 8 కోట్ల రూపాయలు తీసుకొని ఆయన తీసుకుంటూ దాన్ని విత్ ఎవిడెన్స్ తోని మీకు 2 రోజులలో మేము ఇస్తాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా కాబట్టి మా ఉసురు మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ముట్టదమ్మా. ఎందుకంటే ఇంత కష్టపడి మా రక్తాన్ని పణం పెట్టి మేము పార్టీకి సేవ చేసినాము. ఆయన కార్యకర్తల రక్తం దాగుతూ పార్టీని నడుపుతున్నాడు. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు అధిష్టానానికి? ఇంకొకసారి మా టీవీ ద్వారా మరి ఒక్కసారి ఆలోచన చేసి నాకు బీఫామ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ రెబల్ గా మేము పోటీ చేస్తున్నాము, పోటీలో ఉంటాము.